నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. మన బతుకమ్మ 2 గిన్నిస్ రికార్డులు సాధించింది. సరూర్ నగర్ స్టేడియంలో 69 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు, 7 టన్నుల బరువుతోటి బతుకమ్మ వేర్సుడు ఓ రికార్డు అయితే 1354 మంది మహిళలు ఒక్కపారే లయబద్ధంగా బతుకమ్మ ఆడినందుకు మరో రికార్డు నమోదైంది. కష్టజీవుల ఆకలి తీర్చేటందుకు రేవంత్ సర్కార్ ఇందిరమ్మ క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందిరమ్మ బ్రేక్ఫాస్ట్ పేరుతోటి 5 రూపాయలకే అల్పాహారం అందిస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 60 క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. దశల వారీగా 150 చోట్ల పెట్టనున్నది. హైదరాబాద్ లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మార్చాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మంగళవారం తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మారుస్తా ఆర్చ్ ని ఏర్పాటు చేసిర్రు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. ఈ ఎన్నికల తర్వాత సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించనుంది రేవంత్ సర్కారు. ఈ మేరకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభమైంది కూడా. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు అమలు చేసిన ప్రభుత్వ పథకాల మీద ప్రచారం చేసుకోనుంది. బీఆర్ఎస్ మాత్రం అంతర్గత రాజకీయాలతోటి ఒత్తిళ్లు ఉన్నది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల జోష్ ఆ పార్టీలకు కనిపించలేదు. వరంగల్ మామునూర్ల ఎయిర్పోర్టు విషయంలో తెలంగాణ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. నేటి నుంచి ఎయిర్పోర్టుకు డిపిఆర్ కోసం బిడ్లు ఆహ్వానించింది ఎయిర్పోర్ట్ అథారిటీ. ఇక ఈయిల్లా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు, మంచి ముచ్చట్లతోటి మళ్ళా రేపు కలుద్దాం. శనార్థులు.